శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశికి ద్వితీయ స్థానంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, ఇద్దరికి వక్రగతి అయితే లేదు. షష్ఠ స్థానంలో కేతువు, అదే లాభంలో రవి, శని ఇద్దరు కనిపిస్తున్నారు. వ్యయంలో అంటే ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం శుక్రుడు, రాహువు, అదేవిధంగా బుధుడు యొక్క ప్రభావం అయితే కనిపిస్తోంది. ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది, ఆర్థికంగా ఇంతకు ముందు వారం ఎలా ఉందో అదే విధంగా నడుస్తుంది తప్ప పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్స్ అయితే కనిపించదు ఈ 15 రోజుల్లోని. అయితే ఏంటంటే ఉన్నది జాగ్రత్తగా మెయింటైన్ చేయవలసిన అవసరం ఎంత ఉంటుంది. సో మీరు చేసే ఉద్యోగ స్థలంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా మీ యొక్క మంచితనాన్ని, మీ వర్క్షిప్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి, ఐడెంటిటీ చేయడానికి మీ అధికారుల ముందు లేదా సబార్డినేట్ ముందు చేయడానికి ప్రయత్నం మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కారణం ఏమిటంటే ఇది ఒక సైలెంట్ వీక్ అని చెప్పచ్చు. మేషరాశి వారికి తెలియకుండానే మీ యొక్క మంచి చెడు రెండు ఐడెంటిఫికేషన్ చేసే పరిస్థితిలో మీ అధికారులు ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మీకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తు దగ్గరకు వచ్చినప్పుడు మీరు చేసిన వ్యాపారాన్ని అబ్జర్వేషన్ చేయడం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే మీ యొక్క వ్యాపారం మీద బురద జల్లే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగా అంటే అనుకూలం కాకుండా వ్యతిరేకంగా మీ మీద కొన్ని విషయాలు, కొన్ని పరిస్థితులు తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సైలెంట్గా ఉన్న వ్యాపారం ఎలాగో జరుగుతుంది అనే దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక కాన్ఫిడెన్షియల్గా కొంచెం చూడడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప డెవలప్మెంట్ కోసం ఆలోచించకండి 15 రోజులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితి అలాగుంది కాబట్టి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చక్కగా అనుకూలంగానే కనబడుతున్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అలాగే ఉపనయన సంస్కారాలు అనుకోండి. అదేవిధంగా మనం చూస్తే ప్రత్యేకించి అగ్రిమెంట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో మీరు మధ్యవర్తిత్వం వహించడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. మీకు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. వివాహ వ్యవస్థ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే లక్కీ నెంబర్ 1 అవుతుంది. అలా ట్రేడింగ్ చేసేటప్పుడు విశేషంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. మైన్స్, అలాగే మైన్స్ సంబంధించిన ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. అలాగే మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ మీద మీరు ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. అలాగే ఆరోగ్య విషయంకి వచ్చినప్పుడు విశేషంగా చెప్పుకుంటే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం, అలాగే 12వ ఇంట్లో ఉన్న 3 గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే శుక్రుడు అక్కడ యోగంలో ఉన్నప్పటికీ కూడాను మనకేంటంటే యోగము ఇస్తాడు. కేతువు ఇక్కడ చూసుకుంటే ఖర్చు పెడతాడు మెడికల్ రంగంగాను. అంచేతనంటే ఖర్చు అవుతుంది, యోగము వస్తుంది, అంచేత సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మేధా దక్షిణామూర్తి మహామంత్రాలు కానీ 15 రోజులు చేసుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేసుకుంటే డెఫినెట్గా కొంతవరకు ఈ యొక్క రహస్యమైన స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, మన మీద శత్రువులు ఎవరో, మిత్రులు ఎవరో మీకు ఐడెంటిఫికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి వచ్చే వారం మీరు ప్లానింగ్, ప్రోగ్రామింగ్ ప్రాపర్గా చేసుకోగలిగితే సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది. కొంత స్ట్రెస్తో కూడిన వ్యవహారం కూడా నడుస్తుంది. ఏదైనా పని దక్షిణామూర్తి మహామంత్రం మీకు ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాము. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.